వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరు అది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పరిపాలన పైన ఛార్జ్ షీట్ విడుదల చేయడం అనేది జరిగింది. దాదాపు రైతు సంబరాలు అని చెప్పేసి కూడా అంటే దాదాపు 3 రోజుల పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. సంవత్సరం విజయోత్సవాలు కూడా కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటున్నది. సో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా విజయోత్సవాలు జరుపుకున్నప్పటికీ సామాన్యుల దాంట్లో మార్పు రాలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పటికీ సామాన్యులలో మార్పు రాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మార్పు రాలే బతుకు మారలే అనే కాన్సెప్ట్ మీద భారతీయ జనతా పార్టీ కరపత్రాన్ని విడుదల చేసింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్ధాలు 66 మోసాల పేరు మీద కరోనాలో ఒక సభ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వరకు వీళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఉందో 100 రోజులు కంప్లీట్ చేస్తామన్నారు. అందులో నెరవేర్చండి చూస్తున్నట్టయితే రైతు భరోసా మీద కూడా ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశారు. 15,000 రైతు భరోసా పెడతాం మొత్తం. రైతు కూలీలకు 12,000 ప్రతి మాయ మాటలే. 2 లక్షల రైతు రుణమాఫీ అరకొర మాత్రమే చేశారంటున్నారు. వాళ్ళేమో 21,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 500 వరి బోనస్ బోగస్ మాటలు. దాదాపు ఇప్పటికీ 14 మహాలక్ష్మి అనే మోసం. ఆడబిడ్డకు ప్రతి నెల అందని 2,500 రూపాయలు. అలాగే అరకూర 500కే సిలిండర్ రాయితీ. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. 2,500 ముచ్చట మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కూడా లేవనెత్తలేదని చెప్పేసి అంటున్నారు. చీకట్లు నింపిన గృహజ్యోతి, అందరికీ అందని 200 యూనిట్లు ఉచిత కరెంట్. అలాగే కలగాని సొంత ఇండ్లు 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఒక్క పునాదైన వెయ్యలే. అమరవీరులకు ఇంకా ఇవ్వని 250 చదరపు గజాల భూమి. అలాగే కానరాని యువ వికాసం, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఉత్తమాటలే. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ హామీ అబద్ధమే. అందని చేయుత వృద్ధులకు ఇంకా ఇవ్వని 4,000 పెన్షన్. అలాగే ఆసుపత్రులకు అందని ఆరోగ్యశ్రీ బకాయిలు, పేదలకు దక్కని ఉచిత వైద్య ఫలాలు. ఈ 6 గ్యారంటీల్లో ఇవి. అలాగే దానికి సంబంధించి మారింది పాలకులే, పాలన కాదు. దోపిడీలో దొంది. అప్పుడు కాళేశ్వరంతో 1,00,000 కోట్ల దోపిడీ, ఇప్పుడు మూసితో 1,50,000 కోట్లకు వేశారు. ఫ్యామిలీ ట్యాక్స్ అప్పుడు 10 ఏళ్ల పాటు కే ట్యాక్స్, ఇప్పుడు అన్నిట ఆర్ఆర్ ట్యాక్స్. అలాగే ప్రజాస్వామ్యానికి పాత్ర. అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు గుంజుకున్నారు, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలని వీళ్ళు గుంజుకున్నారు. భూమిపై దుబాయ్. అప్పుడు ధరణితో 10 లక్షల రైతుల భూముల మాయం, ఇప్పుడు హైడ్రా 4th సిటీతో లక్షల ఇళ్ళు కూల్చివేతలకు సిద్ధం. అప్పుల కుప్పలు. ధనిక రాష్ట్రాన్ని వాళ్ళు అప్పుల్లో ముంచారు. ఏడాదిలో 80,000 కోట్లు అప్పు చేసి వీళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఆడబిడ్డల అక్రమందానాలు. ప్రతి ఆడబిడ్డకి 0 వడ్డీ రుణాలు హామీతో వాళ్ళు మోసం చేశారు. స్కూటీ తులం బంగారం ఇస్తామని వీళ్ళు మోసం చేశారు. బతుకు మాట్లాడే కాన్సెప్ట్ తోటి కరపత్రాన్ని విడుదల చేసింది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి రేవంత్ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ తిరుగుబాటు మొదలుపెట్టిందని చెప్పి కూడా చెప్పుకోవాలి.